బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. మెగా బ్రదర్ నాగబాబుకు గుడ్ న్యూస్ అందించింది ఏపీ ప్రభుత్వం. జనసేన నుంచి రాజ్యసభకు పంపిస్తారన్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెడుతూ కేబినెట్ లో బెత్ కన్ఫర్మ్ చేసింది. దీంతో కేబినెట్ లో జనసేన బలం పెరగనుంది. మరి నాగబాబుకు ఏ శాఖ కేటాయిస్తారు? ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేశాయి కూటమి పార్టీలు. టీడీపీ తరపున బీదమస్తాన్రావు, సానా సతీష్ పేర్లు ఖరారయ్యాయి. ఇటీవల బీదమస్తాన్రావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయగా మళ్లీ ఆ స్థానాన్ని టీడీపీ ఆయనకే కేటాయించింది. బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య పేరును ఖరారు చేశారు. ముగ్గురు నేతలు ఇవాళ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఎన్డీఏ కూటమికి అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం ప్రకారం 3 సీట్లు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. జనసేన నుంచి నాగబాబును రాజ్యసభకు పంపుతారనే ప్రచారం జరిగింది. ఇటీవల రాజ్యసభకు బదులుగా నాగబాబుకు ఏపీ కేబినెట్ లో బెట్ కన్ఫర్మ్ అయింది. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లుగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీంతో సార్వత్రిక ఎన్నికల సమయం నుంచి త్యాగాలు చేస్తోన్న నాగబాబుకు మంత్రి పదవి ద్వారా మంచి అవకాశం దక్కినట్టే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల సమయంలో నాగబాబును అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని పవన్ కళ్యాణ్ భావించారు. అనకాపల్లి సీటు ఇక నాగబాబుకే అన్న సమయంలో పొత్తుల లెక్కలు తెరపైకొచ్చాయి. పొత్తుల్లో భాగంగా అనకాపల్లి పార్లమెంట్ సీటు బీజేపీకి వెళ్లింది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక నాగబాబుకు నామినేటెడ్ పదవినిస్తారనే వార్తలు వచ్చాయి. అయితే అది జరగలేదు. ఆ తర్వాత రాజ్యసభకు పంపుతారంటూ వార్తలు రాగా ఆ ఛాన్స్ కూడా తప్పిపోవడంతో నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుని సముచిత స్థానం కల్పించాలని చంద్రబాబు నిర్ణయించారు. నాగబాబును ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవిలో కూర్చోబెట్టనున్నారు. మరో 6 నెలల్లో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీలో ఒకటి నాగబాబుకు కేటాయించనున్నారు. 2025 మార్చిలో ఎమ్మెల్యేల కోటాలో 5 ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలుండగా 25 మంది మంత్రులకు అవకాశం ఉంది. కానీ ప్రస్తుత మంత్రివర్గంలో 24 మందే ఉన్నారు. జనసేన నుంచి ప్రస్తుతం పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్ మాత్రమే మంత్రులుగా ఉన్నారు. కానీ కూటమి పొత్తుల్లో భాగంగా జనసేనకు 4, బీజేపీకి 1 మంత్రి పదవిని ఇవ్వాల్సింది. భర్తీ కావాల్సిన 1 స్థానం జనసేన నుంచి ఖరారు కావాల్సింది. ఈ నేపథ్యంలో నాగబాబును మంత్రిమండలిలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు ప్రకటనలో తెలిపారు. దీంతో నాగబాబు త్వరలోనే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నాగబాబుకు టూరిజం లేదంటే సినిమాటోగ్రఫీ శాఖ దక్కే ఛాన్స్ ఉందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.